నమస్తే BCN న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుస్తీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. వంగరలో PV విజ్ఞాన వేదిక పార్కును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించి సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి. పటాన్చెరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హైదరాబాద్లో గతంలో హైదరాబాద్ కా పైచాన్, హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కుస్తీ క్రీడాకారులకు సరైన అవకాశం లేకపోవడంతో వారి ప్రతిభ వెలుగులోకి రాలేదని తెలిపారు. కుస్తీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావడానికి అంజన్ కుమార్ యాదవ్ కృషిని మంత్రి ప్రశంసించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కేసరి 2026 పోటీలో విజేతలకు ఆదర్శ్ నగరి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సన్మానించారు. అభినందనలు చెప్పాలి, వాళ్ళకి ఫెలిసిటేట్ చేయాలని చెప్పి మన పెద్దలు గౌరవనీయులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మా ఎంపీ గారు ఒక చొరవ తీసుకొని ఇంత ఘనంగా ఈ కేసరి పోటీలు చేసి ఆయనకు ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఆయనకు పైల్వాన్ల మీద చాలా షోక్ ఉండే. మేము కూడా అప్పుడు అనేది అంజన్ కుమార్ పైల్వాన్ అని చెప్పి మేము వారిని ఎప్పుడు కూడా పిలిచేది. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఒలింపిక్స్ అన్న వరల్డ్ కాంపిటీషన్లో ఎక్కడ పోయినా కానీ మన ఇండియన్ రెస్లర్సే టాప్లో ఉంటారు. సో మన ఇండియన్ రెస్లర్స్ టాప్లో ఉండి గోల్డ్ మెడల్స్ గెలవాలంటే ఈ స్థాయి నుంచే వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహం చేసేది అవసరం ఉన్నది. వారి బృందం అందరూ కూడా ఇంత చక్కటి ఆలోచనతో అందరికీ మన పైల్వాన్లకు ఒక వాళ్ళకి సన్మానం చేయాలి. వాళ్ళు మంచిగా మళ్ళీ ఫ్యూచర్ ఒలింపిక్స్ లో కూడా వాళ్ళు అవార్డ్స్ గెలవాలని చెప్పి రేపు మహారాష్ట్ర పోటీలలో పాల్గొని విన్నర్స్ అయ్యి రావాలని చెప్పి కోరుతూ ముగిస్తారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మాణంలో ఉన్న PV విజ్ఞాన వేదిక పార్కును మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, కాన్ఫరెన్స్ హాల్తో సహా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో 9, 10, 12 వార్డులో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఉదయం 6 గంటల నుంచే ఆయా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, త్రాగునీటి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొన్నైతే మున్సిపల్ ఎలక్షన్లో 9వ వార్డు, 10వ వార్డులో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉందని గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులు డిఈ గారు, ఏఈ గారిని పిలిచి ఆ PFICD అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేక ఫండ్ ద్వారా ఈరోజే అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అయ్యగారులు, బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతం, చాలా గట్టిగా ఉండే ప్రాంతం. అది సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. దాన్ని ఆ రోజు మాటించడం, ఈరోజు కాంట్రాక్ట్ పెట్టి కూడా ఆ రోడ్లు ప్రారంభించడం. మార్నింగ్ వాక్ ద్వారా ఇలా పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మార్నింగ్ వాక్ చేసి వివిధ సమస్యలను పరిష్కరించి అక్కడ కరెంటు సమస్య కానీ, లో వోల్టేజ్ సమస్య ఉంటే అక్కడనే ఎలక్ట్రిక్ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కూడా బిగించమని చెప్పడం జరిగింది. డ్రైనేజీ, సీసీ రోడ్లు ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిసినాం. ఎందుకంటే ఎలక్షన్లప్పుడే చూస్తాం తప్ప ఇట్లా మార్నింగ్ వాక్ చేసి మా ఇంట్లోకి వచ్చే వాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా నిజంగా ఎప్పటికప్పుడు అందుబాటులో అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసి ప్రతి ఇంటికి తీసుకొని వాళ్ళే ఛాయ్ టిఫిన్ పెడతామంటే మార్నింగ్ వాక్ అని చెప్పి అక్కడ మా తెలంగాణ టీ స్టాల్ సీన్ దగ్గర ఛాయ్ తాగి అందరం
గుట్ట పరిశుభ్రత కోసం, గుట్ట అభివృద్ధి కోసం పాటుపడతాం. అందులోనే మార్నింగ్ వాక్ కాబట్టి నెక్స్ట్ వారం ఇంకొక గుళ్ళపల్లి అక్కడ ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధిరెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర నిర్వహించిన ఆయన ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. మగా డీఎస్పీపై స్పష్టత ఇవ్వాలని, జీవో 29, జీవో 46లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 148 డిగ్రీ కాలేజీల్లో 2825 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీల్లో 494 ఖాళీలు ఉన్నాయి. 1023 గురుకులాలలో 10,000 ఖాళీలు ఉన్నాయి. 7 బీఈడీ కాలేజీలలో రాష్ట్ర వ్యాప్తంగా 170 ఖాళీలు ఉన్నాయి. డైట్ కాలేజీలలో 270 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 94% కూడా కేవలం ప్రైవేట్. పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికకు ప్రహరీ గోడను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ముత్తంగి డివిజన్లో పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థలు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్లు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, ఏసీఎస్ అధికారులు, టీఆర్ అధికారులతో కలిసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవ్యార్డు, ముద్రాజు గ్రేవ్యార్డు, ఎస్సీ గ్రేవ్యార్డు మొత్తము ఒక మధ్యన నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కాలనీలు వెలిసినప్పుడు ఇచ్చిన డ్రైన్లు, రోడ్ల గిట ఎప్పటికప్పుడు కాలనీవాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఇవన్నీ సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో జనగణన 2027 తొలి దశలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణన, హౌసింగ్ లిస్ట్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31వ వార్డు డివిజన్ న్యూ సాయంపేటలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని కవర్ చేయాలని, కుటుంబ వివరాలు, వసతులు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్ బోరేకడే హేమంత్ వాసుదేవరావు జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎండాకాలంలో వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని సూచించారు. టోటల్ మనకి 40 మిల్స్ సార్, బట్ పార్టిసిపేటింగ్ మిల్స్ సార్ 24 ఆర్డర్స్ ఇస్తున్నాం. అక్కడ ఏ ఇష్యూ ఉన్నా, అన్లోడింగ్ ఉన్నా, అమాలిస్ ఇష్యూ ఉన్నా మనకు చెప్తా ఉంటాం సార్. వచ్చేసి డైలీ వస్తుంది. तो मॉर्निंग इवनिंग में फिर हम लोग एडिशनल कलेक्टर से कॉन्टैक्ट में रहते हैं. जो भी हमारी रिपोर्ट है हम जो उसके ऊपर कर रहे हैं इंटीमेशन देते हैं. डेली सर फिर 6 to 7 गूगल मीट रहता है सर का మానిటర్ చేస్తాం సార్. ఇష్యూ అయితే
కౌలు తీసుకొని చేస్తాం. ఆ కౌలుకు సంబంధించిన వాటికి ఏంటంటే ఆ కౌలు రైతులకు 73 క్రాస్ అయ్యాం మనము. 80కి రావాల్సి 80కి వస్తే మనకు పేమెంట్ అవుతుంది. అట్లా వస్తుంది సార్. వాటిలో అటు వెళ్ళి అక్కడ పారదేసుకుంటే అదే సార్, ఇది అటు సైడ్ తిరిగి ఉంటుంది కదా సార్. అది వేస్టేజ్ పిల్లలకి అదే ఉరకైతుంది, మాకైతే వేస్టేజ్. పిల్లలకి అదే ఉరకకింద పోతుంది. అంటే సార్ ఒక ఎక్కువ 6 వరకు 25, 31 total in all over Mungu district. 31. Centers 150. సెంటర్స్ 149. ఖరీఫ్లో అయితే మాత్రం 200 వరకు ఉంది సార్. రబీ 150. Pura IKP 53. IKP that is DRDO. DCOవి ఎక్కువ ఉంటాయి సార్. 50 ఎంతమ్మా? Almost 50. కొని మనం గణి రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ఆవుల అక్రమ రవాణా నివారణపై జైపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం జరిగింది. మహారాష్ట్ర, కొమరంభీం, ఆసిఫాబాద్ సరిహద్దు జిల్లాల అధికారులు పాల్గొని భద్రతా చర్యలపై చర్చించారు. బక్రీద్ సమయంలో మతపరమైన ఉద్రిక్తతలు, నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. वो जो ऊपर का मध्य प्रदेश ये वाला जो जंक्शन पॉइंट वो पूरी तरह से क्लीन हो जाए से पूरा क्लीन हो इंडिया डिस्ट्रिक्ट था सर पूरा 11 लोग बचे थे उसमें से 11 भी सरेंडर कर दिया। बालाघाट वाला एक इनकम हुआ था अभी 6 महीने पहले, अभी वो पूरा क्लियर हो गया। वहाँ पे भी अडानी प्लांट है सर, उधर पोल का है सर। కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ తన కుటుంబం జోలికి వచ్చిన వారి అంతు చూస్తానని వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి అంతు చూస్తారు బండి సంజయ్ అంటూ ఆమె ప్రశ్నించారు. గతంలో ఆయన కుమారుడు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడు కట్టడి చేసి ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదని వ్యాఖ్యానించారు. అలాగే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదంటూ ఆమె ప్రశ్నించారు. ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునైనా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతూ చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు, అంటే ఒక్కొక్క వ్యక్తులను, వాళ్ళ పదవులను, వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు పెడుతున్నారు. సిగ్గనిపించట్లేదా తెలంగాణ పోలీసులకు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే రిపోర్ట్ అవుతుంది. ఒక మహిళా శాఖ మంత్రిగా ఎవరో ఒకడు ఒక మైనర్ బాలిక ఇట్లా అయింది, ఇట్లా తెలిసింది, ఇట్లా జరుగుతుంది, ఎవరైనా అన్నోన్ ఇదైనా కూడా రిపోర్ట్ అవుతుంది. కానీ ఈ మహిళా శాఖ మంత్రులు, మరి మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో, ఇంతకంటే గొప్ప పని ఏం చేస్తున్నారో, మరి నిజంగా వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ ఏ స్థాయిలో ఉందో మొన్ననే సుమతి గారు నిరూపించిండ్రు. మొన్ననే కరీంనగర్ ఘటన నిరూపించింది. స్వయంగా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 10,000 కోట్ల డ్రగ్ ఇక్కడ పట్టుకున్నప్పుడే మీ వ్యవస్థ ఎంత నీరుగారి ఉందో మాకు అర్థమైంది. కానీ ఇంత దారుణమా? ప్రభుత్వం మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి కార్మికుల హక్కుల చైతన్య మాసోత్సవ సదస్సులో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం వారిని చైతన్యం పరచడానికి గత 8 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి వారి హక్కుల సాధన కోసం అనేక కార్యక్రమాలు మరి బీఆర్ఎస్ పార్టీ
అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని నిర్వహించడం జరుగుతుంది. మరి గత తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి సంక్షేమం కోసం మరి వారికి బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ కింద మరి ప్రమాదవశాత్తు మరి వర్ణించిన లేక వారికి ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు ఉద్యోగ నిరుద్యోగులను కూడా దగా చేసి ఈరోజు 2.5 సంవత్సరాలు అయినాయి. మరి అందుకే ఈసారి ఈ మే మాసంలో కార్మికులతో పాటు మరి ఎక్కడైతే మరి కార్మికులు పనిచేస్తారో ఆ స్థలాలకు వెళ్లి వారికి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరి ఏవైతే పొందుపరిచినో వాళ్ళ హక్కుల సాధన కోసం కూడా అవి ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మరి మేము పోరాటం చేస్తాం. ప్రతి కార్మికుడిని కూడా చైతన్యం చేస్తాం. అందరినీ సంఘటితంగా చేసి ఈ 4 కోడ్లు రద్దయ్యే వరకు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చే వరకు కూడా సంఘటితంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలతో. సికింద్రాబాద్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి చిలకలగూడలో జరిగిన యవన్ హత్య కేసులో పూర్తిగా ప్రణాళికబద్ధంగా జరిగిన హత్య అని వెల్లడించారు. యువతి కుటుంబ సభ్యులే కలిసి యవన్ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. యువతి తండ్రి, బాబాయ్, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో వాడిని ఆల్మోస్ట్ 16-17 ఇంజురీస్ హెడ్ మీద అదర్ పార్ట్స్. సో and the maximum age accused is almost 21-22 years. A1 okaru 23 years unnaru and oka abbai almost 21 years. Vaalla enta future untundi, enta life untundi. Yes, andaru ade ee age group is 17 years nunchi maximum 23 years. Chinna vayasulo inta pedda crimes lo involve untunnaru. That means we are doing something wrong at the society level. Mem em chestunnamu with our children, etlagi penchutunnamu, వాళ్ళకి ఏం మార్గదర్శనం నేర్పిస్తున్నాము, అది గురించి కూడా మేమందరూ ఆలోచన చేయాలి. లేదండి, ఇప్పుడే నేను చెప్పాను. వీళ్ళు ఫోక్సో కేసు నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలని సిపిఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు తమ కుటుంబంలో వాళ్ళు తప్పు చేసినా కఠినంగా శిక్షించాలని హితవు పలికారు. కేసులో ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఆయన తక్షణమే విచారణ వేగవంతం చేసి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్, ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా మేజరా ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే, తక్షణమే విచారణ వేగవంతం చేసి
మంచిర్యాల జిల్లా లక్సిటిపేట పట్టణంలో పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆంధ్ర బోర్ సమీపంలో బాలాజీ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని సమాచారం. ఈ మేరకు సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో 6 పేకాటరాళ్లను అరెస్ట్ చేసి సుమారు 1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టౌన్లో, రూరల్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. ఎస్టర్డే ఒక శ్రీ బాలాజీ హోటల్ అని చెప్పేసి లక్ష్మీపేట టౌన్లో ఉంది. ఆ టౌన్లో లాడ్జ్లో కొంతమంది 6 వ్యక్తులు గేమింగ్ ఆడుతుందని చెప్పేసి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో నా టీం తోటి పోయి రైడ్ చేస్తే అక్కడ 1,20,000 రూపాయల క్యాష్ అండ్ ఒక స్కూటీ, అట్ ద సేమ్ టైం 6 సెల్ ఫోన్స్ అండ్ 4 బెడ్స్, ఒక కూలర్ అని పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకొని ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. అదే క్రమంలో గత నెలలో జన్నారంలో ఒక ఫంక్షన్ హాల్లో ఆడుతున్న 12 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి ఆ ఫంక్షన్ హాల్ యజమాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా లక్షపేటలో బాలాజీ లాడ్జిలో పేకాట ఆడుతున్నగా 6 వ్యక్తులను పట్టుకొని 1,20,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ లాడ్జ్ యజమాని పైన కూడా కేసు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వాళ్ళ స్వలాభం గురించి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన కూడా దృష్టి పెట్టినాం. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసినా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల చుక్కలతో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, మైనర్ బాలికపై హనీ ట్రాప్ కేసు పెట్టిన వారిని శిక్షించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్ చేశారు. 4 రోజుల క్రితం బాధితురాలు నిజానికి దేశానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకు దేశానికి, రాష్ట్రానికి సిగ్గుచేటైనటువంటి విషయం. అలాంటి వ్యక్తులు మా కూతుర్ని అత్యాచారం చేశారని చెప్పి వివిధ పద్ధతుల్లో లోపరుచుకున్నాడనేటటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు కూర్చోబెట్టడం అనేటటువంటిది సిగ్గుచేటు. చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి అండర్లో ఉన్నారా, లేకుంటే భారతదేశ సహాయ మంత్రి బండి సంజయ్ అండర్లో ఉన్నారా అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హనీ ట్రాప్ అనేటటువంటిది వైఫల్యం. ఈరోజు కౌంటర్ కేసు బండి సంజయ్ ద్వారా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి ఆ కేసు పెట్టారనేటటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అలాంటి వ్యక్తులు గ్రేటర్ హైదరాబాద్ లోని నెల 16 నుంచి సెంటరింగ్ పనులు నిలిపివేస్తామని సెంటరింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నవారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సెంటరింగ్ రేట్ను 46 నుంచి 51కి పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఎక్స్గ్రేషియాను 20 లక్షలకు పెంచాలని కోరారు. సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాల నివారణకు స్కాప్ దుకాణాలపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు పెన్షన్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు సెంట్రింగ్ సమస్యలపైన సమస్యల సాధన కొరకు ప్రెస్ సమావేశం ఇచ్చేసినటువంటి మా కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులకు, ఈ భవన నిర్మాణ రంగం అనేది చాలా గొప్ప నిర్మాణ రంగం. అందులో సెంట్రింగ్ వ్యవస్థ చాలా కీలకం. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ రేట్ల విషయంలోనైనా, కార్మిక రంగంలోనైనా ఒక రేట్లు అడుగంటిపోతున్న తరుణంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తన యొక్క సామాన్లను, వస్తువులను స్క్రాప్లకు అమ్ముకొని ఒక ఆటో డ్రైవర్లుగా, తాను కట్టుకున్నటువంటి బిల్డింగ్కు వాచ్మెన్గా ఒక ఆధారం లేక నిరాధారణకు గురై ఈ యొక్క సెంట్రింగ్లో నష్టాల పాలవుతున్నాడు. దీన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఏమాత్రం ఇన్వాల్వ్ చేయకుండా
ఎఫ్ఐఆర్ ఆధారంగా అసంఘటిత కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసి ఈ యొక్క మాకు చేదోడు వాదోడుగా ఇంకా మరిన్ని ఫలాలు అందించే ఈ యొక్క కార్మిక వ్యవస్థను మార్చాలని కోరడం జరిగింది. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే ప్రభుత్వం కూడా గుర్తించి మా సమస్యల పట్ల సత్వరమే తగు న్యాయం చేస్తుందని, బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా యొక్క కష్టాలను గుర్తించి మాకు తగిన రేట్లు సమకూర్చి మమ్ము సమాజంలో బతికే విధంగా అందరూ మమ్మల్ని గుర్తిస్తారని మేము ఈ సమావేశం ద్వారా, మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని, బిల్డర్ అసోసియేషన్ అందరినీ కోరుకుంటూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, డిజిటల్ ప్యానెల్స్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుస్తీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. బంగారులో పీవీ విజ్ఞాన వేదిక పార్కును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించి సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి. పటాన్చెరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.